వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీఎంసెట్ 2024 రిజల్ట్స్ డిక్లేర్ చేసినప్పటికీ మళ్ళీ డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలని చెప్తూ వెబ్సైట్లో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డిక్లరేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ న్యూగా ర్యాంక్స్ కూడా ఇస్తారు. సో మరి ఎవరెవరు డిక్లరేషన్ సబ్మిట్ చేయాలి, ఎవరెవరికి న్యూగా ర్యాంక్ ఇస్తారనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను. మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ యొక్క ప్రియారిటీ లిస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది మీకు ర్యాంక్ బేస్ చేసుకుని కాలేజ్ యొక్క ప్రిడిక్టర్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన లింక్ కామెంట్లో డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే మీ ర్యాంక్ ఎంటర్ చేసి మీ రీజన్ సెలెక్ట్ చేసుకొని కావాల్సిన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేసి మీ డీటెయిల్స్ సబ్మిట్. ఇలా మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్స్ వస్తుంది అనేది మీరు సింపుల్గా వెరిఫై చేసేసుకోవచ్చు కాలేజ్ ప్రిడిక్టర్ ద్వారా. సో కామెంట్లో డిస్క్రిప్షన్లో పిన్ చేశాను. మీకు ర్యాంక్ ఎంత వచ్చింది, ఏ కాలేజెస్ వస్తాయి, ఏ బ్రాంచెస్ వస్తాయి అనేది వెరిఫై చేసుకోవచ్చు. సో ఇప్పుడు న్యూ ర్యాంక్స్ ఎవరెవరికి వస్తాయి, డిక్లరేషన్ ఎవరెవరు సబ్మిట్ చేయాలంటే మీరు రిజల్ట్స్ చెక్ చేసుకున్న టైంలో హూ క్వాలిఫైడ్ ఇన్ ఎంసెట్, మీకు ఎంసెట్లో క్వాలిఫై అయ్యారు కానీ ర్యాంక్ ఇవ్వలేదు కదా, క్వాలిఫైడ్ ఇన్ ఎంసెట్ అనేది డిస్ప్లే వచ్చి ఉంటుంది కానీ మీకు ర్యాంక్స్ ఇవ్వలేదు. అలా ర్యాంక్స్ ఇవ్వని స్టూడెంట్స్ ఎంసెట్లో క్వాలిఫై అయ్యారని ఎవరెవరికైతే వచ్చిందో వాళ్ళందరూ ఇక్కడ డిక్లరేషన్ పైన క్లిక్ చేసి మీ ఇంటర్మీడియట్ మార్క్స్ అంటే ఇంటర్ సప్లిమెంటరీ రాస్తున్న స్టూడెంట్స్ అయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన బోర్డ్ స్టూడెంట్స్ ఎవరైనా ఇప్పటి వరకు మీరు ఇంటర్ మార్క్స్ సబ్మిట్ చేయకపోతే మీరు ఇంటర్ మార్క్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఎవరెవరికైతే మీరు మీ యొక్క రిజల్ట్స్లో క్వాలిఫైడ్ ఇన్ ఎంసెట్ ఇంటర్ మార్క్స్ నాట్ అవైలబుల్ అని వస్తుందో వాళ్ళందరూ కంప్లీట్గా ఇప్పుడు మీ ఇంటర్ మార్క్స్ సబ్మిట్ చేస్తే అవన్నీ వాళ్ళు డాటా కలెక్ట్ చేసిన తర్వాత మీ ఇంటర్ మార్క్స్ 25% వెయిటేజ్ క్యాలిక్యులేట్ చేసి మీకు మార్క్స్ యాడ్ చేసేసి ఫైనల్గా మళ్ళీ మీకు ర్యాంక్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ర్యాంక్స్ రానందరూ మీకు ర్యాంకు మళ్ళీ ఇవ్వాలి కాబట్టి కంపల్సరీగా డిక్లరేషన్ అయితే సబ్మిట్ చేయండి. డిక్లరేషన్లో ఇక్కడ మీకు జస్ట్ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ మార్క్స్ మెమో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.